సామాజిక అస్త్రం వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. నేనండి మీ మంగతాయారు. అదే మంగళగిరి మంగతాయారు వార్తలకి స్వాగతం సుస్వాగతం. మీరింతే నేనింతే. మంగళగిరి మంగతాయారు వార్తలు మీరింతే నేనింతే. ఒక్క నిమిషం ఆగండి. ఇంతకీ మా శాసగిరి గారు కానీ లేడుగా. అమ్మయ్య ఆడే ఉంటే నన్ను వార్తలు చదవనీయడండి. తప్పున వార్తలన్నీ చదివేసేసి వెళ్ళిపోతా. సరేనా? ముందుగా నేను చెప్పబోయే వార్త ఏంటంటే రోజమ్మ గురించండి. ఆడుదాం ఆంధ్ర అనుకుంటా 40 కోట్లు మింగేశారు. లెక్కల్లో మాత్రం ఈ డబ్బులండి నాశరకం కిట్లు ఇచ్చేసారు. వచ్చేసాడు ఈడు. బాబా ఏం మాట్లాడుతున్నాను? అదేరా శాసగిరే, లేవులే 4 వార్తలు చదువుకుందాం అనుకున్నానయ్యా. రానే వచ్చావు. నువ్వు లేకుండా నేను ఉంటానంటే నిజమేనా శాసగిరే? కదా నేను ఉండేది. అవునయ్యా. బావన ఏం పైకి పంపేశావు. తమ్ముడే తోడని బతుకుతున్నారా? నేను లేకుండా ఎలా చదువుతా మాత్రం. అంతేలయ్యా, వచ్చేసావుగా ఇక సాగినట్టేనయ్యా. ముక్కు మూతి అన్ని. అబ్బాయి ఈటి సంగతి అరవబాక. మీ బావ తెచ్చినయే ఎవరితో చెప్పబాక. మరి ఏం పెట్టడు వాడు అని అందరికి ఏకేసిన. మరి పంచనకి వెళ్తే గోల్డ్ వేసుకుంటా వార్తలు చదవటానికి గోల్డ్ వేసుకున్నావంటే. పంచనకి వెళ్ళినా గానీ గోల్డ్ వేసుకుంటాను అబ్బాయి. మీ బావ కొన్నాడని అందరూ తిట్టు పెడతారని నేను అస్సలే చెప్పను. అన్ని గోల్డే. అమ్మని నాకు కూడా రోల్ గోల్డ్ అన్నావు కదే. అంతే అంటాను అబ్బాయి. అందరి ముందు అడగమాక. అందుకే బావలేడని బాధ లేదే నీకే? బాధపడి పడి ఎంత బాధలు పడ్డానో ముందు కొంచెం అందరికి తెలుసు. వాళ్ళందరూ చూసిన వాళ్ళేనా ఏడుపు. తర్వాత మాట్లాడుకుందాం గానీ 6 దాటిన తర్వాత సరేనయ్యా వార్తలు చదివేంటో చదివేస్తానయ్యా. రోజక్కయ్య గురించి విన్నావా అబ్బాయి? గుర్తుందా నీకు? ఆర్కే రోజా 40 కోట్లు మింగేసిందంట. బాబోయ్ మొత్తం బొక్కి పడేసింది అబ్బాయి. 50 కోట్లు బడ్జెట్స్ అని చెప్పిందా 100 కోట్లు మింగిందంట. గుడిని మింగేవాడు ఒకడైతే గుడిలో నీ లింగాన్ని మింగేవాళ్ళు ఇంకొకరంట. అవునబ్బాయి. పూర్వం ఇటువంటి పనులను గజ దొంగలో బందుపోట్లు చేసేవాళ్ళు. అవును. అయితే వాళ్ళు లేరు. ఈ 2 జాతులు సంకనాగిపోవడంతో వారి స్థానాన్ని మన ప్రభువులదేనండి రాజకీయ నాయకులు తీసుకున్నారు. నిజమేనబ్బాయి. అధికారం చేతిలోకి రావడం ఆలస్యం. అంత మా ఇట్టం అన్నట్లుగా రకరకాల పథకాల పేరు చెప్పి పండగ పూట పాయసం దూరుకున్నట్లుగా పెద్ద సొమ్ములు దూరుకుంటున్నారు. నిజమేనబ్బాయి. మన రోజమ్మ కూడా ఆడుదాం ఆంధ్ర పథకం పేరుతో అవినీతి ఆట ఆడారని అందులో 40 కోట్లు బొక్కారని ప్రభుత్వం చెబుతుందండి. అవునయ్యా బాబు. మొత్తానికి మనం వెండి తెర రోజా జైలు పక్ష ఉందా బాబా? అయ్యేటట్టే ఉందబ్బాయి. నువ్వు కూడా చూడు మరి గోల్డ్ అంతా ఎక్కడి నుంచి తెచ్చావు నాకేది తెలియదు కానీ. అబ్బాయి రోజక్క అయితే నాకు లేదయ్యా. నేను పోయింది నువ్వు కానీ రోడ్డు మీదకి వెళ్ళి మా రోజక్కయ్య చేపించింది మా మంగక్కయ్య కని చెబుతావో ఏమో. నువ్వు కూడా బీలోకి వెళ్ళిపోతావు చూడు మరి. అబ్బాయి నేను ఎందుకు వెళ్తాను రా అయ్యా మాటలు. బి అంటే తెలుసా? ఏందయ్యా? ఒక్కలోకి వెళ్ళిపోతావే బాబా. అబ్బాయి అటు భయపెట్టమాక. నాకు అసలు అయ్యి అంటే భయం అయ్యా. సర్లే ఇంకోటి తగలే. అద్విక మాసానికంట అంతే లేదంట అబ్బాయి. అందిన కాడకి దోసుకున్న కంపెనీ ఏమన్నా ఉందంటే అదేనంట అబ్బాయి. 2,000 మందినంట విచారించారంట అధికారులు. ఖాతాను మించి ఖాతాకు ఇచ్చిన ఎవరికి అధ్యత కార్యాలయంలో పోలీసులకి వాళ్ళకి వీళ్ళకి అన్ని ఇచ్చుకున్నారంట అబ్బాయి. రికార్డులు కూడా దొరకకుండా చేస్తున్నారంట. మాయం చేసి పడేశారంట అబ్బాయి లావాదేవీలన్నిటినీ. ఈతకాయ నువ్వు ఇస్తే తాటికాయ నేను ఇస్తా అని ఎవడైనా చెబితే మీరేమన్నా నమ్ముతారా? నమ్మే వాళ్ళు ఉండరు అబ్బాయి. కానీ కొంతమంది బెజవాడ ప్రజానికం నమ్మడమే కాదు కొంపగోడు తాకట్టెట్టి నగా నట్రా ఆయన కాడికి తెగనమ్మి మరి ఆయన గారికి సమర్పించారు. నిజమేనబ్బాయి. సార్ గారేమో మంగళగిరి పానకాల స్వామి వారిలా సుఖం తాగి సుఖం అన్న ఇవ్వకుండా మొత్తం స్వాహ అనేసారు. అవునబ్బాయి. ఇల్లు కొండలోనైనా అడిగినా కొంచెం నీళ్లు ఉంటాయేమో గాని అయ్య గారికి ఇచ్చిన సొమ్ములు గోరిందే పావలా కూడా తిరిగి రావా బాబా. రానే రావబ్బాయి.
ప్రజలంతా లబో దీపమని నెత్తి నూరు కొట్టుకుంటున్నారు. నిజమేనబ్బాయి. ఉన్నది పోయే అనబాగా అబ్బాయి ఏమంటారా ఏమో నాకు అర్థమైంది కదా. ఆగాక నాకు చెప్పనియా బాబా. చెప్పయ్యా. నీకు ఆత్రం ఎక్కువ, నాకు పాత్రం ఎక్కువ, స్తోత్రం తక్కువ. అదేనబ్బాయి. ఇంకోటి తగలై మద్యం కాదంటయ్యా అమ్మింది మొన్నటిదాకా ఈసమే అమ్మేశాడంట. బ్రాండ్లన్నింటినీ కాదని సొంతంగా బ్రాండ్లు పెట్టుకున్నారా. అది మరి ఈసం బొట్లు అమ్మారంట. మనుషుల్లో ప్రాణాలు పోయేటట్టు చేశారంట అబ్బాయి. అవునా? ఏంటంటున్నావు? మొత్తం 5-10 కోట్ల పైన అయిపోయి అసలు భర్తలను కోల్పోయిన వాళ్ళు ఉన్నారా, కొడుకులు పోయిన వాళ్ళు ఉన్నారా? నీరసంగా చెప్తావేంటే బాబా? అబ్బాయి ముందరంగాని మీ బాబు గుర్తొస్తే నీరసం వచ్చిందయ్యా. అవునా? గత 5 ఏళ్లలో జరిగిందంతా గుర్తొస్తే మీ బావ తాగి నన్ను కొట్టింది కూడా గుర్తొస్తుంది అబ్బాయి. బావగారు కూడా తాగి చనిపోయాడే బాబా? పోలేదయ్యా, నువ్వే చంపేసి తాగాడంతే. అయినా నువ్వు బావకి తాగనిస్తావా? బావ తెచ్చుకున్నదంతా నువ్వే తాగేసేయ్యా. అబ్బాయి అట్టంటే బయట పెట్టకూడదని ఎన్నిసార్లు చెప్పాను రా శాసగిరా. గానీ అక్క, పొగ తాగటం ఆరోగ్యానికి హానికరము, మద్యము సేవించుట ఆరోగ్యానికి హానికరము అని మనం ముఖేష్ సినిమా హాల్లో చెబుతుంటాడు కదా. అవును. అందుకు 2 గాజులు కూడా అమ్ముకున్నానని కూడా పాపం ఆ పెద్ద అని చెబుతుంటాడు. మన జగన్ గారేమో నువ్వు అసలే జగన్ ఫ్యాన్ అంటగా. ఫ్యాన్ అన్న సంగతి బయట పెట్టబాక అబ్బాయా. సర్లేగానే మన జగన్ గారేమో అటువంటిది ఏమి చెప్పకుండా నాసిరకం మద్యం అమ్మి ప్రజలను పొట్టన పెట్టుకున్నాడని కూటమి ప్రభుత్వం దుమ్మెత్తిపోతుందే బాబా. నాకు తెలవకడుగుతానక్క, సిగరెట్లు మద్యం హానికరం అయితే ఎందుకు తయారీకి పర్మిషన్ ఇస్తారు మరి? పంటలకి ఎందుకు పర్మిషన్ ఇస్తారు? ఎందుకు ఊరు కూడా దుకాణాలు ఇట్టి అమ్ముతున్నట్టు? మీకేమో పారెన్ సరికా, జనాలకేమో నాసిరసం సరికా. చూసావా? నిజం మడిపోను అని పెద్దలు తీసుకున్నారు బాబా. ఆడు జమ్మడిపోను అబ్బాయి. ఎంతమంది తల్లిదండ్రులను కోల్పోయారయ్యా, ఎంతమంది పిల్లలందరూ రోడ్డు మీద పడ్డారా అయ్యా. ఒక విషయం చెప్పా, బావనే చంపేశాడు అబ్బాయి. ఈ మాట నీకెందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. నువ్వెవరితో చెప్పమాక, సరేనా? ఒట్టేసావా? చంపేసావా? అయితే ఎట్ట చంపేనో చెబుతారా బాక. చంపేనంటావేందబ్బాయి? కాలు నొప్పి అన్నాడు కాలు వత్తా, చెయ్యి నొప్పి అన్నాడు చెయ్యి వత్తా, మెడ నొప్పి అన్నాడు గొంతు నొక్కా, పోయాడు. అందుకే నన్ను కాలు నొప్పి ఉన్నాయి అంటారా తమ్ముడా నొక్కుతానని. అబ్బాయి నిన్నెందుకు చంపుతానరా? తోడుందే నువ్వురా, నిన్నెందుకు చంపుతానయ్యా? సర్లే తర్వాత నొక్కుది గాని అలసిపోయినట్టున్నా కాఫీ తాగుతావా? తాగుతానబ్బాయి. కాఫీ కావాలా? కావాలి. కాఫీలో సోడా కలుపుకుంటావా? బ్రేక్. సమాజ సమస్యలపై సమరశంఖం పూరిస్తాం, బాధితులకు అండగా ఉంటాం, నేరం ఎవరిదైనా నిలదీస్తాం, నినదిస్తాం, చర్చా కార్యక్రమాలు చేపడతాం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్ చేపట్టే లైవ్ డిబేట్లలో మీరు కూడా పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలను స్వేచ్ఛగా నిర్భయంగా మాతో ప్రజలతో పంచుకోవచ్చు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం మా నంబర్ 1 న్యూస్. మమ్మల్ని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9539345345. కన్నా కంసుడి హింసకు భయపడి నేను కన్నయ్యను కన్నాను. కన్న తల్లి నేనయ్యి కన్నయ్యను పెంచాను. కన్నా కిష్టాష్టమీనా ఈరోజు? అమ్మో అయ్యా. పాట ఏంటి అబ్బాయి? అప్పటికి మీ బావ నేలకేసి చూడబాక అన్నాడు. బ్రేక్ అన్నావుగా, అందుకే పాడుకుంటున్నానయ్యా. నెక్స్ట్ వచ్చి వార్త చూసుకోవాలి కదా. పాట ఏంటే బాబా? పాటలు గుర్తొచ్చినాయి అబ్బాయి. పాటలు విని బాగా వెళ్ళిపోయి ఉంటాడు. అయ్యో ఇంకో వార్త తగలే. సరేనయ్యా. వెల్కమ్ బ్యాక్, స్వాగతం అంతేనా అనేది? తిరిగి స్వాగతం అనాలా? ఏదోటే బాబా. సరేనయ్యా. ఓట్ల చోరీ పైన పెద్ద పోరవుతుందయ్యా. ఎవడైనా నగలు పోయాయనో గోల పెడతారు.
ఆస్తులు పోయాయనో గోల పెడతారు. కానీ నోట్లు చోరీనో ఓట్లు చోరీనో ఏందయ్యా? అంతే మరి. ఆ మనకి కొంపుల్లో దూరి నాగా నట్రా దోచుకెళ్ళారు తెలుసు, ఆస్తులు పాస్తులు దోచుకునేవారు తెలుసు, తెలుసు. పథకాల పేరుతో సొమ్ములు దోచుకున్న వాళ్ళు కూడా తెలుసు. ఇదేంటి? కానీ ఇదేంటంటే దేశంలో కొత్తగా ఓట్లు దోచుకునే దొంగలు ఉన్నారని చెప్తున్నారు. అవునబ్బాయి. అయ్యో బాబోయ్, ఇది ఇది నేను చెప్తుంది కాదు అక్క. మన రాహుల్ గారు ఢిల్లీలో నెత్తి నోరు కొట్టుకుని మరీ చెబుతున్నాడట అంట. అదేనండి, ఒక కొంపలో 100 కొద్ది దొంగ ఓట్లు ఉన్నాయని, వాటిని బీజేపీ ప్రభుత్వం చేసిందని, అందుకే వాళ్ళు వరుసగా గెలుస్తున్నారని రాహుల్ బాబు, చిన్న బాబు రాహుల్ బాబు గగ్గోలు పెడుతున్నాడండి. అంతేలేండి, గగ్గోలు పెడుతున్నాడా, ఆ గోల చేస్తున్నాడా? మేం గెలిస్తే ధర్మ గెలుపు, మీరు గెలిస్తే అధర్మ గెలుపు, ప్రతి నాయకుడు చెప్పే సొల్లు ఇదే కదా. అయినా నాకు సెలవు అడుగుతున్నానక్క, ఎవడు గెలిస్తే ఏంటంట, ఎవడు గెలిస్తే ఏందో ఏంటి? అదే కదా, అక్కడంతానంట నిరసన చేస్తున్నాడంట. భాజపా మాత్రం ఊరుకుంటదా? తప్పు పట్టిందంట అబ్బాయి. అవును, సరే ఇంకోటి చూడు. సరేనయ్యా. అబ్బాయి శాసగిరా, ఈ వార్త తిన్నావా? ఏంటదే? ఆడవాళ్ళకందరికీనేమో పిరి బస్సు అంటయ్యా. ఎక్కువ అబ్బాయి మొదలేసింది ఎప్పుడు అనుకున్నా? నిన్న మొన్నే. నేను ఆడెక్కాను అబ్బాయి, ఇల్లు వదిలి నేను ఎట్టిపోతాను నీకు తెలవకుండా. నువ్వు ఎక్కాలంటే 2 సీట్లు కావాలా బస్సులోనా? నిజమేనా అబ్బాయి? ఆ సంగతి నువ్వేనంటారా తమ్ముడు అనేది? సర్లే, ఏదో సరదాగానే. అంతేలా అబ్బాయి, మనం కాకపోతే ఇంకెవరు మాట్లాడుకుంటారా? అబ్బాయి ఇంతకీ ఆ మద్యం తాగటానికంట ఏందో రూములు అంట అబ్బాయి ఇచ్చేసారంట, రోడ్డు మీద తాగనీరంట. ఆడవాళ్ళు అటు ఇటు పోయే వాళ్ళని ఎంతమంది అయ్యా, ఏమి ఏడిపించారయ్యా. ఇవన్నీ లేకుండా ఒక రూములు పెట్టారంట. వాళ్ళకేమో రూముల్లో తాగమని, వీళ్ళేమో బస్సుల్లో పోమని. ఏందో ఈ మాయదారి సంత. ఆడవాళ్ళు కూడా రూమ్ లో తాగుతారంట? ఆడవాళ్ళు కాదబ్బాయి, ఆడవాళ్ళకి బస్సులు, మరి సరిగ్గా వాళ్ళకి రూములు. అబ్బాయి నీకు అర్థం కావట్లేదంటారా నా వార్తలా? మరి తెగమక్కగా చెప్తున్నావు. అదేనబ్బాయి, అర్థం చేసుకోవు. అయ్యో ఇక చూడు, ఇదేనయ్యా తక్కువ. ఏదో సామిడి చెప్పినట్టు నేనే వెయ్యాలిక. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు ఏమనుకుంటున్నారు మరి? ప్రజలందరూ గగ్గోలు పెడుతున్నారు. ఆడేడో కూర్చుని తాగి ఇంటికొచ్చి తొమ్మునేవాడు, ఆడికి ఒక గది ఇచ్చారంట. మా ఆయన గదిలో నుంచి బయటకు రావట్లేదని ఆడవాళ్ళందరూ ఒకరి మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు. అబ్బాయి ఈ ఆడవాళ్ళు ఏమంతా తక్కువ, ఒరే నువ్వు తాగొచ్చావు అని వంక పెట్టి విరిగా వస్తుంది కదా అని బొచ్చెక్కి పుట్టిళ్ళకి పోతున్నారు. ఏందబ్బాయి, నేనెందుకు వెళ్తాను అబ్బాయి? నా తమ్ముడిని చూసుకోవాలి కదా. చాలా ప్రేమ ఉందిగా అబ్బాయి. మరి రింగి మరి తీసేసుకో నాయనా, నీకు కాకపోతే ఇంకెవరికి? నాకేమో ఇప్పుడు దాకా రోల్ గోల్ అని చెప్పి నువ్వు గోల్డ్ వేసుకొని తిరుగుతున్నాయా? అబ్బాయి నేను సంపాదించిన సంపాదన అంతా శాసగిరికేనయ్యా, ఇంకెవరికి? నీకేనయ్యా. నాకు కూడా పేనం కదూ. నాకెంత అభిమానమే నువ్వంటేనా? నువ్వంటే సత్యాంత పేనం అబ్బాయి. అవునా? అమ్మో సంతోషం అయితే. నేను సత్యాంత పేనం అన్నాను రా. మొన్న ఎందుకు కాలు నొక్కనన్నా బావనే పీక నొక్కేసేవంట కదా? బావది ఏరబ్బాయి, తాగొచ్చి తంతే నేనేం చేస్తాను? అంతేలే అంతేలే. కాలు నొప్పి అన్నాడు అబ్బాయి. నొప్పి పుట్టింది అందుకే కదా నొక్కింది. నేనేమన్నా తప్పు చేసానా? అందరు నేరం నా మీద వేసారు అయ్యా. ఏ పాపం ఎరగను నేను. అవును, ఏ పాపం ఎరగో. శుద్ధపోసన అబ్బాయి. అయిపోయింది అయ్యా. మేకప్ వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం, సరేనా? వస్తానండి, బాయ్.